సూర్యాపేట జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా సంబంధించి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి రావడంతో సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పూల బొకేలతో శాలువలతో సన్మానించి ఘనంగా స్వదేశానికి ఆహ్వానించడం జరిగింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలతో పాటు ఇతరితర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు స్వదేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో స్వదేశ ఆగమన శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేశ్ మండలం ఏపూరు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చైతన్యం చూపారు. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చూపిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేసుకుంటున్నారంటూ కూడా ఉపాధ్యాయులు అక్కడ వాపడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని కూడా చాటి చెప్పారు. క్వాలిఫైడ్ టీచర్లతో పాటు పక్క భవనాలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత తమదంటూ కూడా అక్కడ భరోసా ఇవ్వడంతో ఏపూరు గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినటువంటి తమ విద్యార్థుల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాసేపు ఉపాధ్యాయుల అవతారం ఎత్తి విద్యార్థులకు పాఠాలు కూడా బోధించడం జరిగింది. డిజిటల్ తరగతులను కూడా బోధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల సంబంధించి కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి అన్ని పరిసరాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి, మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆదేశించారు.